సో సినిమాలో చూపించినట్టు క్యాన్సర్ రాగానే నీకు 6 మంత్సే ఉంది, 1 ఇయరే ఉంది, నీ లైఫ్ నువ్వు లీడ్ చెయ్యి, హ్యాపీగా ఉండు అనే సిచ్యువేషన్స్ నిజంగా ఉన్నాయా? లేకపోతే అసలు మీరు చెప్పరుగా 6 మంత్స్ టు లివ్, 1 ఇయర్ టు లివ్ అని రియల్ లైఫ్లో? Okay, we have learned a skill, we have understood the science as the research has developed, because 1990, 2000 లో ఉన్న ట్రీట్మెంట్స్ ఇప్పుడు లేవు. We have developed better treatments and better results. So that is our limitation. We should also understand, patients should also understand that doctors are not gods, but they have your best interest. They have a skill which they want to try and also prove to themselves, prove to you that okay, we can save you. That is the objective of any doctor. That is the oath we take. ఎందుకు అంటే టైం పీరియడ్ తెలియదా సార్? లేదండి, దిస్ ఇస్ నాట్ మ్యాథ్స్. అసలు తెలీదు. దిస్ ఇస్ నాట్ మ్యాథ్స్, దిస్ ఇస్ సైన్స్. అదే ఐ హావ్ సీన్, అన్ఫార్చునేట్లీ కొంతమంది డాక్టర్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఫీల్డ్, దే విల్ సే మీకు లంగ్లో కాయ కనిపించిందండి, మీరు ఇంకా 6 నెలలు కూడా బతకరేమో అని వస్తారు. అది అసలు జరగదు. నా దగ్గరకు వచ్చి నేను ఇవాల్యుయేట్ చేస్తే అది క్యాన్సరే కాదు. సో అలాంటి ప్రెడిక్షన్స్ అసలు చేయకూడదు, నేను ఎప్పుడు చేయను. అండ్ ఇట్ ఈస్ నాట్ ఐడియల్ ఫర్ ఎనీ డాక్టర్ టు మేక్. బై గాడ్స్ గ్రేస్, బై సమ్ అదర్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎట్ స్టేజ్ 4 అండ్ యూ గెట్ క్యూర్డ్, వై షుడ్ ఐ బీ ద వన్ ప్రెడిక్టింగ్ దట్? నేను ఎందుకు ప్రెడిక్ట్ చేయాలి మీకు 6 నెలల్లో అయిపోయింది? స్టేజ్ 4లో ఈ నేను చెప్పాను కోలన్ క్యాన్సర్లో 50%కి సర్వైవల్ ఛాన్స్ ఉంది అని. అంటే 100 మంది తీసుకుంటే 50 మంది బతకొచ్చు. దీనిలో కూడా ఎలా ఉంటుందంటే మీడియన్ సర్వైవల్ అంటాం. అంటే 100 మందిలో 50వ వ్యక్తి ఎన్నాళ్ళు బతికారు అది మనం చూస్తాం అనమాట. దట్ ఈస్ అ మెట్రిక్. ఓకే, ఈ జబ్బు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది స్టేజెస్కి అలా చూస్తాం. అలా చూస్తే నెంబర్ 1 ఉన్నవాడు ఓన్లీ ఫ్యూ డేస్ బతికాడు, నెంబర్ 100 ఉన్నవాడు 6 years బతికాడు. కాకపోతే మీడియన్ యాక్చువల్లీ 2 years. 50 అవ్వడు 2 years. సో మేము జనరల్గా ఈ స్టేజ్కి 2 ఏళ్ళు అలా బతుకుతారు అనేది చెప్పగలం తప్ప మీరు ఇక్కడ 6 ఏళ్ళు బతకొచ్చు, లేకపోతే 3 నెలల్లో ఏమైనా అవ్వచ్చు. సో నో డాక్టర్ కెన్ ప్రిడిక్ట్ ఇప్పటిదాకా అలాంటి ప్రిడిక్టివ్ మెకానిజం. ఇట్ ఈస్ సైన్స్. ఈచ్ ఇండివిజువల్ బాడీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బయోలాజికల్ మెషిన్. గాడ్ హ్యాస్ మేడ్ ఇట్, అలా తయారు చేశారు.